ఐశ్వర్య సిద్ధి కలగాలంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఏర్పడాలి. అలాగే మనం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు లేకుండా ఉండాలి అంటే గణపతి యొక్క అనుగ్రహం తప్పనిసరి. మరి లక్ష్మీదేవిని గణపతిని కలిపి మనం ఆరాధించినట్టయితే లక్ష్మీ గణపతి ఆరాధన ద్వారా మనకి సకల శుభాలు కూడా చేకూరుతాయి. అవి ఏమిటో పరిశీలిద్దాం. లక్ష్మీ గణపతి ఆరాధన వల్ల గృహంలో సర్వసౌఖ్యాలు చేకూరుతాయి. లక్ష్మీ గణపతి పూజ వల్ల రుణ విముక్తి ఏర్పడుతుంది. కుడివైపు తిరిగినటువంటి తొండం ఉన్న గణపతి విగ్రహం బొటనవేలు పరిమాణంలో ఉండాలి. ఈ విగ్రహానికి కుడివైపు అదే పరిమాణంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని ఉంచాలి. ఓ ప్రత్యేక పల్లెంలో బియ్యం లేదా నాణాల్ని ఉంచి వాటిపై ఈ ఇరువురు మూర్తుల్ని ఉంచాలి. ప్రతినిత్యం ధూప దీప నైవేద్యాలతో లక్ష్మీ గణపతుల్ని ఆరాధించాలి. తెల్లటి పుష్పాలతో అక్షంతలతో లక్ష్మీ గణపతుల్ని ఆరాధించాలి. అరటిపళ్ళు, బెల్లం ముక్క, ఖర్జూరాల్ని నివేదించాలి. ఓం మహాలక్ష్మి గణపతే నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు ప్రతినిత్యం జరిపించటం వల్ల సకల విజయాలు చేకూరుతాయి. సంకష్టహర చతుర్థి నాడు ఉండ్రాళ్ళు, క్షీరాన్నాన్ని నివేదించాలి. లక్ష్మీ గణపతుల్ని ప్రతినిత్యం స్మరించడం వల్ల, ఆరాధించడం వల్ల విఘ్న నివారణ, ధనసిద్ధి తప్పక ఏర్పడతాయి.